ఏదైతే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని యావత్ నేతకాని సమాజంగా నేతకాని విద్యాసంఘంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ కులాల జాబితాను జనాభాను ప్రకటించమనేది కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా లేదు. అది కేవలం అశాస్త్రీయబద్ధంగా ఒక వర్గం మెప్పు కోసం పొందేటువంటి విధంగా దాన్ని చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యావత్ నేతకాని సమాజంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటి అంటే నేతకాని సమాజం లక్షల్లో ఉన్నటువంటి సమాజాన్ని కేవలం లక్షకు పరిమితం చేసి, ఎందుకంటే వీళ్ళ వాస్తవిక జనాభా బయటికి వస్తే వీళ్ళ వాస్తవిక జనాభా కనుక వాళ్ళ బయటకు వస్తే సభ్య సమాజం కూడా వీళ్ళ పక్షాన ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడతారు, వీళ్ళు ఉద్యమాలు చేస్తారు, వీళ్ళకి రావాల్సిన వాటను అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో వీళ్ళ వాటను వీళ్ళకి కేటాయించాల్సి వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఒక కుటిల స్వభావంతో ప్రభుత్వం ఈరోజు నిజంగా ఉన్న జనాభాని చూపెట్టకుండా సజీవ సమాజ్ చేసినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మనలా పునరాలోచించి ఖచ్చితంగా నేతకాని సమాజాన్ని వాస్తవిక రూపంలో వాస్తవిక జనాభా గణనను బయటకు తీసుకొచ్చి మాకంటూ రిజర్వేషన్ వర్గీకరణలో భాగంగా ప్రత్యేకమైన గ్రూపుని కేటాయించేసి మా రిజర్వేషన్ మాకు జనాభా సమాచార ప్రకారంగా ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు 11% మాకు ఇచ్చే రిజర్వేషన్ల మాకు 9% ఏదైతే ఇచ్చిండో అలా మేము చాలా బాధాకరంగా ఉన్నాము. వర్గీకరణ అయినని చెప్పి ఒక సంతోషం, మళ్ళీ అది కాక ఆయన 11 ఇచ్చే చాలా మాకు 9 ఇచ్చిన దాంట్లో మేము కొంచెం బాధలో ఉన్నాం. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం అయితే మేము ఆపలేము. 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమము బ్రహ్మాండంగా ఆ 2% కూడా మీరు కలిపి రేపు జీవో ఇచ్చే టైం వరకు, టెక్నికల్ గా జీవో ఇచ్చే టైం వరకు ఆ 2% కూడా కలిపి 11% మాదిగ సామాజిక వర్గానికి మాదిగ ఉపకులాలకు ఇవ్వడం ద్వారా ఈ జాతులకు న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు చేయడం ద్వారా మాదిగ సామాజిక వర్గానికి సంపూర్ణంగా న్యాయం చేసే వాళ్ళు అవుతారని చెప్పేసి, తద్వారా 1,00,000 డప్పుల 1000 గొంతుల కార్యక్రమం కోసం మాదిగ సామాజిక వర్గం వేడి చేసింది, మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పేసి. ఆ ప్రకటించే కార్యక్రమం కూడా త్వరలోనే ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ గౌరవనీయులు మందకృష్ణ గారితో కూర్చొని త్వరలోనే ఆ తేదీని కూడా మా అధినాయకుడు ప్రకటిస్తారు. 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం వాయిదానే పడ్డది. మన ఆకాంక్షల ప్రకటన కోసము రానున్న రోజుల్లో భారీ సాంస్కృతిక ప్రదర్శన ఉంటుందని చెప్పేసి యావత్ సమాజానికి ఈ పోరాటానికి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నేను తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే ఆ కార్యక్రమం ఉంటుంది. దయచేసి 11% రిజర్వేషన్ మాదిగ సామాజిక వర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ సామాజిక వర్గం, మాదిగ ఉపకులాలు న్యాయం జరుగుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ ప్రభుత్వానికి మళ్ళొకసారి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. ప్లీజ్ అన్న, మీరు అర్థం చేసుకోండి మా బాధల్ని. ఏదో చేసినట్టుగా చేసి మళ్ళొకసారి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి. ఎవరు చేయలే, గతంలో ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోలే, రాజకీయాల కోసం వాడుకున్నారు, ఇవన్నీ సమాజం చూసింది. కానీ మీరు చేస్తూ కొంత అన్యాయం చేసినట్టుగా ఉండొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. త్వరలోనే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని కూడా భారీ ప్రదర్శన త్వరలోనే గౌరవనీయులు మందకృష్ణ మాది గారి నిర్ణయం మేరకు త్వరలోనే ఆ తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, వర్గీకరణ అయిందని చెప్పేసి అయినా కూడా మాదిగ సామాజిక వర్గం కావాలనే మళ్ళా ఇంకింత పట్టుబడతారని చెప్పేసి రకరకాల దాన్ని వక్రీకరించేటట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తా ఉన్నాం. అట్లా కాకుండా మాది న్యాయమైన డిమాండ్. మీరు ఆలోచించండి ఒకసారి. జనాభా సమస్య ప్రకారం అడిగిన తప్ప మాకు ఎక్కువ ఇవ్వమని అడగతలేం. కాబట్టి మీకు నమస్కరించి వేడుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరించాలి. మా ఉద్యమం సంపూర్ణంగా సఫలీకృతం అయ్యేదాకా మాకందరూ కూడా ఇదే రీతిన సబ్బండ వర్గాలు ఎట్లయితే మద్దతు ఇచ్చారో అదే రీతిన మాకు మా హక్కులు సంపూర్ణంగా అమలయ్యేదాకా 11% రిజర్వేషన్ జీవో రూపం దాల్చేదాకా ఈ వర్గీకరణ ఉద్యమానికి మీరు అండగా నిలబడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను.